విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ తల రాజేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో 4 మండలాల పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని భారీ ర్యాలీగా ఎలక్ట్రికల్ ఏడీ ఆఫీసు వరకు ప్రదర్శన చేశారు. అనంతరం వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ, తప్పు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీల పెంపుతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గృహ వినియోగదారులపై మోపిన 15,436.36 కోట్ల రూపాయలు ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఛార్జీల పెంపును నిలిపివేయాలి. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును కొనసాగించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు, 4 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కడపలో అయితే కానీ, పులివెందుల్లో అయితే కానీ, మహానాడులో అయితే కానీ, ఇలా చాలా సందర్భాల్లో విశాఖపట్నంలో జరిగిన మీటింగ్ అయితే కానీ, టెలికాన్ఫరెన్స్ల్లోనూ అన్నింటిలోనూ కూడాను ఒక చెప్పడం జరిగింది. అదే మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గించేది దేవుడెరుగు. నవంబర్ నెలను చూస్తే సుమారు 6,000 కోట్లు ప్రజల మీద భారం పడింది. డిసెంబర్ నెలలో 9,500 కోట్లు ప్రజల మీద భారం పడింది. కలిపితే 15,500 కోట్లు ప్రజల మీద భారం పడింది. దీనంతటికీ కూడాను కూటమి ప్రభుత్వం ఈరోజు మాట తప్పడమే. అయితే దీనికి నిరసనగా మా అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ రాజాం నియోజకవర్గంలో ముఖ్య నాయకులు అందరూ కూడాను, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, ముఖ్యులందరూ కూడాను ఈరోజు ఒకటిగా ఒక ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది. అంబేద్కర్ జంక్షన్ నుండి ఈరోజు ఎలక్ట్రికల్ ఆఫీస్ వరకు రావడం జరిగింది. ఇక్కడ వినతి పత్రాన్ని అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా మీరు